ఎట్లా అంటే కుమ్మరి వాళ్ళు ప్రతి గుడికాడ మేము ఫస్ట్ బోనాలు ఎక్కిస్తాము. అయితే మేము ఏంటంటే మాకు బోనం పెట్టే అవకాశం మాకు ఫస్ట్ దొరకట్లేదు. కనుక మేము ఏం చేసినామంటే ఒక 10 ఇయర్స్ నుంచి కుమ్మరోళ్ళు ఆషాఢ మాసం తొలి ఆదివారం నాడు మేము ఫస్ట్ బోనాలు అమ్మవార్లకు ఫస్ట్ మేము ఎక్కించినాక తర్వాత ఇక అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ తొలి ఆషాఢ మాసంలో కుమ్మరి వాళ్ళు బోనం ఎక్కియాలి. ఊర్లల్లో కూడా ఫస్ట్ తొలి బోనం ఎక్కించేదే కుమ్మరి వాళ్ళు. అంటే మేము తొలి బోనం ఎక్కిస్తూ ఊరిదాన్ని ఎక్కిస్తాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా మేము ఎక్కియట్లేదు. కనుక ఇప్పుడు ఈ హైదరాబాద్ కానీ తెలంగాణ యాప్ మొత్తం తొలి బోనం ఆషాఢ మాసం తొలి బోనం అని ఫస్ట్ అమ్మవారికి కోల్కొండ, తర్వాత ఇప్పుడు కనకాల కట్టమైసమ్మ, తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాలమ్మ, లాల్ దర్వాజా అమ్మవారికి వీళ్ళందరికీ తొలి బోనం ఇవ్వాలి. మేము అందరికీ అన్ని దేవతలకి తొలి బోనం ఎక్కిస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక జనరల్ ఎక్కిస్తాం అనమాట. అది తొలి బోనం అనేది. ఇది ప్రతి గుళ్ళే కూడా కుమ్మరి వాళ్ళే పూజారులు ఉండాలి. వేరే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళకు చేస్తోళ్ళు కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అమ్మవార్లకు కుమ్మరి వాళ్ళే పూజలు చేయాలి. గుళ్ళే మాత్రం కుమ్మరి వాళ్ళే బొట్టు పెట్టుకోవాలి. పంతులు పెడితే అమ్మవారి గుళ్ళే పంతులు పెట్టుకుంటే శ్రేష్టం కాదు. కుమ్మరి వాడు బొట్టు పెడితేనే శ్రేష్టం. అది సో ప్రభుత్వానికి ఏం చెప్తారు కుమ్మరి వాళ్ళ తరపున? ప్రభుత్వంకి ఏం చెప్తున్నాము, ఎక్కడ తెలంగాణ యాప్ అమ్మవారి గుళ్ళల్లో మొత్తము మా కుమ్మరోళ్ళే కుండ వాడుకోవాలి. కుమ్మరి కుండ మంచిది. ప్రతి గుళ్ళే కుమ్మరోళ్ళే ఉండాలి. కుమ్మరోళ్ళతోనే బోనం చేయించుకోవాలి. కుమ్మరోళ్ళతోనే పూజలు చేయించుకోవాలి. పంతులు కరెక్ట్ పంతులు గారు, దొంగ పంతులు వాళ్ళని పెట్టి పూజ చేపిస్తుర్రు. కుమ్మరోళ్ళే కరెక్ట్ బోనం బొట్టు పెట్టాలి. అది బండి కాడ కూడా బోనం బొట్టు పెట్టుకున్నా కూడా కుమ్మరోళ్ళతోనే బొట్టు పెట్టుకుంటే అది బరకత. అది వాళ్ళు ఎవరో పూజ చేసుకొని గోషి పెట్టుకొని ఆడికొచ్చి పైసల కోసం పంతులు పూజలు చేస్తుర్రు. ప్రతి గుడి కాడ కుమ్మరోళ్ళకు ఇవ్వాలి. ఇది మేము గవర్నమెంట్కు మేము అర్జీ చెప్తున్నాము. ప్రతి గ్రామ దేవతల కాడ కుమ్మరోళ్ళే పూజారులుగా ఉండాలి. వాళ్లకు ధూపదీప నైవేద్యం జీతాలు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మాకు మాత్రం ప్రతి గుడి కాడ మాకే హక్కు కల్పించాలి. ప్రతి గుడి కాడ మేమే ఉండాలి.